నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. మీద ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు ఏంటి కదా మీకు మీరు. అది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ. Hmm. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి ఓకే నేను చెప్పేసాను కదా క్లియర్గా. Hmm. ఇప్పుడు అంటే హైదరాబాద్ సెటిల్ అయ్యా నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. Hmm. చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం జరిగింది. అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే Hmm. మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చొని ఆటలాడుతుంటే చూస్తుండే చిన్నపిల్లలు చాలా చిన్నప్పుడు లైక్ 3rd 4th స్టాండర్డ్ అయితే మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేవాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను పైకి ఎదిగే కొద్దీ స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని. అలా ఎక్సెల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు అంటే ఆటలు కూడా ప్రొఫెషన్గా తీసుకోవచ్చు ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గానే ఉంచేస్తాను దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం వెళ్ళపోవటానికి కారణం కూడా రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు గలీలో బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి. అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మెయింటైన్ చేసేది మనం చూస్తాం. సో డ్రీమ్స్ కోర్స్ వచ్చింది. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్గా ప్రివేల్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఊహ వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూశాను నేను మీ ఫ్రెండ్స్కి మీకు మధ్యలో జనరల్గా ఫ్రెండ్స్ అందరితో కూడా. నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి. నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా. గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలు పెట్టాను. ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వింటూ మొదలు పెట్టాను. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు పూజించేవాళ్ళు. మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ హూ ఇస్ వాట్ అనే ఒక క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి మీకేం రావు కదా లాభాలు ఏమి ఉండవు కదా. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు ఒకలే దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా. ఏం తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ అదే చెప్తున్నా కదా అసలు ఆన్సర్స్ దొరకలే కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు. బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా. ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్కడికి అర్థం కాదు క్వశ్చన్ మార్కే. కరెక్ట్. అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు. బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా. యూ కెన్ సెన్స్ మీ టచ్ మీ ఫీల్ మీ ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. ఐ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. 2 sets of people ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్. someone who uses this brain I categorize them as intelligence. యూజ్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తాను. ఓకే ఓకే అంటే దీన్ని ఎక్కడో క్రిటిసైజ్ చేయను నేను. ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. మనకు తెలియదు ఏదో ఉంది. ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్. దానికి స్టిక్ అయ్యి ఒకదానికుంటే బాగుంటుంది. సో ఇక్కడ అదే చెప్పట్లా మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు చెప్పినా మానవత్వాన్ని నమ్ముతా. మానవత్వాన్ని నమ్ముతారు అంతే. హృదయ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు దేన్ని పూజించరు ఏం చేయరు. మీలో దేవుడు ఉందని నమ్ముతాను. నాలో దేవుడు ఉందని. ప్రతి మనిషిలో మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను. వెళ్ళినా కూడా లోపల నేను ఎవరైనా ముక్కమంటే ఏమంటానంటే నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులు అందరూ చూడమని అంట. చాలా సింపుల్ లాజిక్. అది అవలా కదా. అంతే. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారా? పూజలు మంత్రాలు ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అంటే అరేంజ్ కమ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా అనుకోవచ్చు. ముందు వెనక అటు ఇటు ఏదైనా ప్రేమ ఒకటి అటు ఇటు. ప్రేమ అయితే కామన్, మ్యారేజ్ అనేది పర్మనెంట్. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. భగవ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా. అది గుళ్ళో జరగడం జరిగింది. ఇక నేను అలా చెప్పాలంటే రిలీజ్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. దేవుడి సన్నిధిలో అదే
ఇప్పుడు గుళ్ళో జరిగింది నార్మల్ దేవుడు లేడని అట్లా ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా, అది సింపుల్. ఓకే. నాకు ఆన్సర్స్ దొరకలే, ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తాను. అంటే ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు మా ఫాదర్ని అదే అడిగా, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా, లేదు నాన్న ఇదన్నా నన్ను చేయి నువ్వు, ఓకే తల్లిదండ్రులుగా మేము ఏం చేస్తాం అది చేయనివ్వు అని చెప్పన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా, పర్టికులర్గా లేకుండా, అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. లైఫ్లో ఏది వస్తే అది చేసాం. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే, ట్యూషన్స్ చెప్పాను, డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులు ట్యూషన్స్ చెప్పాను, తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అప్పుడు పరిస్థితులు అలాంటివి. సో చేసా కంటిన్యూస్గా. ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికాం, రీటైల్, ఫినాన్స్, ఫార్మా అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్నీ తెలుసుకున్నాను. వీటిలో ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరు అడిగినా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం, అంతే కదా. అంతే సింపుల్. దాని తర్వాత మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు అసలు ఈ జాబ్ అలా అయిపోయింది కదా. దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్, దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సిన కిక్ వచ్చింది. ఆ రణవాసంలోకి వెళ్ళిపోయాము ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్తో మేము టచ్లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్లో లేము. అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అన్నట్టే లైఫ్ ఇవ్వడం జరిగింది. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే, సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేసాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, అంతే. మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనగానే ఒక క్లారిటీ ఇచ్చారు కదా, దాంట్లో ఒక పాయింట్ అడుగుతా. మీ స్కిన్ ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని, అంతే కదా, ఒక రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ లో కానీ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది, అంటే మీరు వర్క్ స్పేస్ లో నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫికేటింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్ వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి, డర్ట్. అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదా తెలియదు, ఉంటుంది పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్, నాకు కనిపిస్తుంది, నాకు కనబడుతుంది కదా. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, మాస్క్ అలౌడ్ ఉండదు హౌస్ లోపల, మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి వచ్చింది కదా, చెప్పా కదా. బిగ్ బాస్ కోసం ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం, సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్, నికార్సైన నిజమైన సామాన్యుని. ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తాను మీరు ఒకరు అడిగితే, యూ ఫైర్ ద క్వశ్చన్, ఐ విల్ గివ్ అన్ ఆన్సర్, వెరీ వెరీ అప్రోప్రియేట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుని, నేను ఇలానే ఉంటాను, నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు. ఒక యాంగిల్లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లా ఉన్నాడు, అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పెన్ తీసుకుని ఇక్కడ 6 రాసుకుంటా, ఇది నాకు 6, ఇది మీకు 9, ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బాగుంటది, మాట్లాడే కాదు, వాస్తవం చెప్తున్నా. ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తుంది, అవునా? ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, లోకల్ కాకులు రకరకాల చాలా బాగులు బాగుతారు. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, చాలా మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళు తెలియదు కదా మొత్తం. అర్థంగా అట్లా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటా, భగవద్గీత, ఖురాన్,
ఓకే, బైబుల్ లాగా చదివారండి. ఏం చదవాలా నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఫ్లోగా, ఉమ్. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి, ఉమ్. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా. గాట్ ఇట్, అవును. సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను? ఉమ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా, ఉమ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. ఉమ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా, ఉమ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బాగానే ఉంటున్నాయి. నేను ఉమ్. అదే చెప్తున్నా, ఇది ఒక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటెలుగా వేస్తాడు. నన్ను తెలుసుకుని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. ఒపీనియన్స్ మారుతుంటాయి, సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జి చేయొద్దు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, ఒక అభిప్రాయం తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. మనం అలా తీర్మానం చేయగలదు, అదే చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ. అవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్ కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా మాట్లాడతా, ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టు పబ్లిక్. 100% చెప్పను. అలాంటి నేను ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్లో ఉన్న మనిషి, బందికానాలో ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్ ఓకే అనే పొజిషన్కి వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను, ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా. ఇంట్రోవర్ట్, ఐఎమ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్. ఓకే, ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్స్టిపేషన్ లేదు. అలాగే నా ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అది చెప్పట్లా. సో నేను అక్కడికి వచ్చి నిలబడ్డా నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, అచీవ్మెంట్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా, నా లైఫ్ అది. ఓకే, అక్కడికి వచ్చి నుంచి నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా నర్వస్గా ఉన్నా, బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది అంతా. ఈ హుడీ వేసుకుని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాజ్ వెరీ సఫికేట్, ఉడికిపోతున్నా లోపల. నేను వచ్చి లోపల కూర్చున్న తర్వాత ఐ వాజ్ వెరీ నర్వస్. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్, ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేదా కరెక్ట్ పర్సన్నా, దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి, వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్అవుట్ చేయడం కోసం ట్రై చేశారు. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుంటా కదా, వాళ్ళు అదే చేశారు. సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్. 2 నా నిజాయితీ. నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు కోపం నా నిజాయితీ ఉన్నదో చెప్పా, అంటే పెరిగిన వాతావరణం, నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా, కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, సమాజం, సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది, చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుంటాం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను, కోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా రీసెంట్ గా చేంజ్ చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లో అడిగారు. మీ వైఫ్ నో అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వాల. రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి, ఈ మధ్యకాలంలో ఎవరు చేంజ్ చేసుకోవట్లా, చేతులు వెనక కట్టుకుని ఉంచుంటున్నా అని చెప్పాను. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా, ఫేక్ గా ఉండదు కదా, కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. దాని తర్వాత ఓకే ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేంజ్ చేసుకున్నారా ఎప్పుడన్నా, చేయొత్తారా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేంజ్ చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవునా, లేకపోతే నిజాయితీ కూడా. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళేది, నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం, ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా,
సరే ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు రెండే కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ రెండు కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతిలో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్ గా మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్.